హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చెన్నపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. చాలా మంది గర్ల్స్ మదర్స్ కన్సర్న్ ఏంటి అంటే ఈ మధ్య బయట ఎర్లీగా మెనార్కే స్టార్ట్ అవుతుంది అని వింటున్నాం. సో మా పిల్లలకు కూడా వస్తుందా, ఈ భయం చాలా మందికి ఉంది. మనం ఫస్ట్ కాజెస్ ఏమై ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వచ్చి జెనెటిక్. ఫ్యామిలీ హిస్టరీలో ఎర్లీ మెనార్కే ఉంటే యూజువల్ గా కొంతమంది పిల్లల్లో చూస్తాం, దాన్ని మనం ఏం చేంజ్ చేయలేకపోవచ్చు. సెకండ్ థింగ్, చైల్డ్హుడ్ ఒబేసిటీ. చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల యూజువల్ గా చాలా హార్మోనల్ డిస్ట్రప్షన్స్ ఉంటాయి. దాని వల్ల ఎర్లీ మెనార్కే కామన్ గా చూస్తూ ఉంటాం. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మనం బయట దొరికే జంక్ ఫుడ్స్, షుగర్డ్ బెవరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ ప్యాక్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి ప్రివెంట్ చేస్తే మనం చైల్డ్హుడ్ ఒబేసిటీ ప్రివెంట్ చేయగలుగుతాం. థర్డ్ థింగ్, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్, వీటన్నిటి వల్ల కూడా ఇండైరెక్ట్ గా దే హ్యావ్ ఎ రోల్ ఆన్ హార్మోన్స్ విచ్ మే కాజ్ ఎర్లీ మెనార్కే. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ. చాలా మంది ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, బట్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటేనే హార్మోన్స్ అన్ని ప్రాపర్ రెగ్యులర్ గా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్లీప్. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ప్రాపర్ స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.